Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. సో మా డియర్ కోడర్స్ ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో హైదరాబాద్ లొకేషన్లోకి కోటివిటీ కంపెనీ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది ఫర్ మెడికల్ కోడర్ హైరింగ్ చేయడానికి. సో ఫ్రెషర్స్, సర్టిఫైడ్ ఫ్రెషర్స్ని అయితే రిఫరల్ ద్వారా హైరింగ్ చేస్తారని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అదే అప్డేట్ చాలా వరకు అందరికి వచ్చే ఉంటుంది. సో మనకి అప్డేట్ లాస్ట్ ఫ్రైడే తెలిసింది. సో ఆల్రెడీ మనం మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసాం. సో మీలో ఎవరికైనా ఇంకే అప్డేట్ అందకపోతే సో మీకోసమే ఈ వీడియో. సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో స్పెసిఫిక్ గా కొన్ని టాపిక్స్ ని మనం క్లియర్ చేయబోతున్నాం. అదేంటిదంటే చాలా మందికి ఈ నోటిఫికేషన్ అందిన తర్వాత దే హ్యావ్ సమ్ డౌట్స్, కన్ఫ్యూజన్, కొంచెం క్లారిటీ లేదు. అవి ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి ఈ ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ వాకినా లేకుంటే రిఫరల్ ద్వారానే ఎవరైతే మెయిల్ వచ్చి వాళ్ళు అటెండ్ అవ్వాలా. సెకండ్ వచ్చేసి ఓన్లీ సర్టిఫైడ్ ఫ్రెషర్సా ఆర్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కూడా అటెండ్ అవ్వచ్చా. అండ్ థర్డ్ మోస్ట్ వచ్చేసి ఈ ఇంటర్వ్యూ 16th అండ్ 17th లేకుంటే ఓన్లీ 17th అయినా. సో 2 days కనెక్ట్ చేస్తున్నారా లేకుంటే 1 day కనెక్ట్ చేస్తున్నారా, అండ్ 16th కి ఎవరు వెళ్ళొచ్చు అండ్ 17th కి ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనేది కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి చాలా మంది ఉన్నాయి. కాబట్టి సో ఈ ఇన్కంప్లీట్ గా నేను నాకు అందిన అప్డేట్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ డౌట్స్ ని, ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ కోడర్స్. సో కోడర్స్, మనకు వచ్చిన నోటిఫికేషన్లు అయితే జాబ్ పోస్ట్ రిలేటెడ్ టు కోటివిటీ మెడికల్ కోడింగ్ కి. సో అందులో ఏం మెన్షన్ చేశారంటే వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ 17th May 2025 సాటర్డే మెడికల్ కోడర్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ సిపిసి సర్టిఫైడ్ హైదరాబాద్. సో ఇందులో పొజిషన్ వచ్చేసి మెడికల్ కోడర్, వాక్ ఇన్ డేట్ 17th May సాటర్డే, వాక్ ఇన్ టైం 9 AM to 1 PM. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఇన్ మెడికల్ కోడింగ్, యాక్టివ్ సర్టిఫికేషన్ త్రూ AAPC or AIMA is mandatory like CPC, CRC, CCS and CIC, and strong knowledge of anatomy and physiology, medical terminology and ICD guidelines. A key interest in pursuing a long-term career in HCC coding. సో వీళ్ళు కూడా మెడికల్ కోడింగ్ కి హైర్ చేస్తున్నారు. అది కూడా రోల్ వచ్చేసి HCCK. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, willing to work from office. అండ్ ఇక్కడ ప్లీజ్ ఇన్వైట్ యువర్ రిఫరల్ డైరెక్ట్లీ ఫర్ దిస్ డ్రైవ్, పోస్ట్ అప్లోడింగ్ రెజ్యూమ్ ఆన్ రిఫరల్ పోర్టల్. సో ఇక్కడ మనకి రిఫర్ నెంబర్ కూడా చేశారు. అండ్ ప్లీజ్ అప్లోడ్ రిఫరల్ ప్రొఫైల్ ఆన్ రిఫరల్ పోర్టల్ యూజింగ్ బిలో లింక్ అని చెప్పేసి అక్కడ ఇచ్చేసారు. అండ్ పాయింట్స్ టు బి కన్సిడర్ చెప్పేసి కూడా మనకు ఇచ్చారు. అవేంటి అంటే ఇట్స్ ఫర్ ద పీపుల్ హు ఆర్ అప్లోడింగ్. సో ఆ పాయింట్స్ అనేది ఎవరైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ కోటివిటీలో ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు హూ హ్యావ్ రిసీవ్డ్ ది లైక్ రిజ్యూమ్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు అప్లోడ్ చేసే వాళ్ళకు అక్కడ మెన్షన్ చేశారు. సో కోడర్స్ చూసారు కదా. సో యాజ్ పర్ ది ఆ పోస్ట్ ప్రకారం అయితే దే హ్యావ్ మెన్షన్ క్లియర్ దట్ ఓన్లీ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అండ్ రిఫరెన్స్ కూడా అడుగుతున్నారు. సో మేజర్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేబీ వాక్ ఇన్ డ్రైవ్ అంటున్నారు, మళ్ళీ రిఫరెన్స్ అంటున్నారు, విత్ రిఫరెన్స్ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. సో ఇక్కడ క్లారిటీగా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రిఫరెన్స్ లేకపోయినా పర్లేదు, వితౌట్ రిఫరెన్స్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ రిఫరెన్స్ ఉంటే బెటర్. సో రిఫరెన్స్ తీసుకుని వెళ్ళినా మాక్సిమం మనకు ఒక ప్లస్ పాయింట్ లా ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా ఇలా రిఫర్ చేస్తున్నారంటే తప్పకుండా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఆస్క్ టు రిఫర్. సో కోడర్స్, మనకి ఈ అప్డేట్ అనేది ఫ్రైడే వచ్చింది. బట్ సాటర్డే, సండే రోజు లీవ్ కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మండే రోజు లాగిన్ అయ్యారు. అండ్ ఈ గ్యాప్ లో ఒక్కొక్క ఎంప్లాయీకి మాక్సిమం 10 to 15, 20 రెజ్యూమ్స్ వచ్చాయంట. సో రిఫర్ చేయడానికి. సో అలా ఫ్రెండ్ సర్కిల్ నుంచి కాంటాక్ట్ అయ్యి ఫ్రెండ్స్ అలా అలా కాంటాక్ట్ అవడం వల్ల చాలా మందికి చాలా మెయిల్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళందరూ మాక్సిమం ఒక 5 to 10 ఏమంటారు రెజ్యూమ్స్ అప్లోడ్ చేశారు. సో వాళ్ళ పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత కేవలం అప్లోడ్ చేసిన ఎంప్లాయీస్ మాత్రమే దే హావ్ రిసీవ్ దట్ సక్సెస్ఫుల్ గా మీ రిఫరల్ అనేది అప్లోడ్ అయిందని చెప్పి వాళ్ళకి మెయిల్ వచ్చింది. బట్ ఎవరైతే మనలాంటి కోడర్స్ బయట వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం, వాళ్ళకి ఎటువంటి మెయిల్ రాలేదు. మేబీ ఎందుకు రాలేదు లైక్ మండే రోజు అని అనుకుంటే, మేబీ ఎవరైతే హెచ్ఆర్ కానీ ఎవరైతే రెజ్యూమ్ లైక్ ఇంటర్వ్యూ కండక్ట్ ప్యానల్స్ ఉంటారో ఆ ప్యానల్ ఉన్న క్యాండిడేట్స్ మనని లైక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెజ్యూమ్స్ అనేవి చూసి అందులో లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరు, సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఎవరు, కోడర్స్ ఎవరని వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఆ రెజ్యూమ్స్ లో మేబీ పిక్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి. దే మే సెండ్ మెయిల్ లైక్ ఇంటర్వ్యూ మెయిల్ ఇన్వైట్ పంపించవచ్చు అనేది ఒక థాట్ అయితే ఉంది. సో కోడర్స్, May 17th కి ఇంటర్వ్యూ కాబట్టి మేక్ షూర్ టు వెయిట్ టిల్ May 16th. సో ఫ్రైడే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మనకి ఏమైనా జాబ్ ఇంటర్వ్యూ సంబంధించిన మెయిల్ కానీ ఇన్వైట్ వస్తే హ్యాపీ, ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం, బికాస్ డైరెక్ట్ వాకెన్స్ కాబట్టి ఎనీబడి కెన్ అటెండ్. ఎనీబడి అనగానే మేక్ షూర్ టు అండర్స్టాండ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్
సిపిసి సర్టిఫైడ్. సో ఎనీ గ్రాడ్యుయేట్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి సో అదర్ గ్రాడ్యుయేట్స్ నాట్ అలౌడ్ అండ్ ఆల్సో నాన్ సర్టిఫైడ్ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు యాజ్ పర్ మనకు వచ్చిన 17 మే వాక్ ఇన్ డ్రైవ్ ఇంటర్వ్యూ పోస్ట్ బట్టి. అండ్ కూడా కొన్ని కంపెనీస్ కి రిఫరెన్స్ ద్వారా మన మెయిల్ పంపించిన కొన్నిసార్లు ఎందుకు ఇంటర్వ్యూకి మనకి మెయిల్ రాదంటే దేర్ సమ్ క్రైటీరియాస్ చెప్పే కదా, వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు మన రెజ్యూమ్ చూసి సో ఎవరైతే క్యాండిడేట్స్ సూటబుల్ అవుతారో సో ఎనీ గ్రాడ్యుయేటా లేకుంటే లైసెన్స్ గ్రాడ్యుయేటా లేకపోతే సిపిసి సర్టిఫైడా నాన్ సర్టిఫైడా దే హ్యావ్ ఎనీ కెరియర్ గ్యాప్ లేకుంటే ఏజ్ గ్యాప్ లైక్ ఏజ్ లిమిట్ ఉందా, సో ఇవన్నీ క్రైటీరియాస్ వాళ్ళు కన్సిడర్ చేసే మనకి కొన్నిసార్లు లైక్ మనకి ఈ ప్రొఫైల్ సూటబుల్ ఫర్ రోల్, సో ఈ జాబ్ రోల్కి ఈ కంపెనీకి ఈ ప్రొఫైల్ బాగా సూటబుల్ ఉంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మెయిల్ ఇన్వైట్ పంపిస్తారు. కొందరికి పంపించారు కాబట్టి మేక్ షూర్ మీరైతే ఈ కంపెనీ అయితే మెయిల్ లైక్ రెజ్యూమ్ పంపిస్తున్నారు రిఫరెన్స్ కోసం, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటిది అని చూసుకుని మీరు రెజ్యూమ్ కానీ ఫార్వర్డ్ చేయండి అండ్ జాబ్ ఇంటర్వ్యూ కోసం లైక్ ఇన్వైటర్స్ అని వెయిట్ చేయండి. అండ్ కోడర్స్ నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ లొకేషన్ చాలా వరకు మేజర్ కంపెనీస్ రిఫరెన్స్ ద్వారానే క్యాండిడేట్స్ హైర్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఒకసారి ఆలోచించండి, హైదరాబాద్లో చిన్న కంపెనీస్ కూడా దాదాపు ఓపెనింగ్స్ ఒక 50-100 ఓపెనింగ్స్ మాత్రం, అది కూడా హెచ్సిసి కోడింగ్కే ఎన్నో ఓపెనింగ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు మాక్సిమం 100 ఓపెనింగ్స్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ 2000-3000 పీపుల్స్ వస్తున్నారు కాబట్టి అంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయాలని అంతమందికి ఒకసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలని కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ రిఫరెన్స్. సో ఈ విధంగా రిఫరెన్స్ తక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఇలాంటి ఒక చిన్న రిఫరల్ ప్రోగ్రామ్ పెడుతున్నారు కంపెనీస్ లో. బట్ మేక్ ష్యూర్ ఒకవేళ వాక్ ఇన్ డ్రైవ్ అన్నట్టు మాత్రం రిఫరల్ లేకపోయినా వెళ్ళొచ్చు కాబట్టి గివ్ ఎ ట్రై. అండ్ ఒక్కొక్క ఎంప్లాయీ మాక్సిమం 5-10 మెంబర్స్ ని రిఫర్ చేశారు. అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటిదంటే ఆ కంపెనీ ఒక ఎంప్లాయీ వేరే రిఫర్ చేస్తే వీళ్ళు రిఫర్ చేసిన క్యాండిడేట్స్ లో కనీసం ఒకరిద్దరు హైర్ అయ్యారు అనుకోండి, సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినా ఒక 3 months తర్వాత ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీ రిఫర్ చేస్తారో వాళ్ళకు మాక్సిమం ఒక 1000, 2000, 3000, 5000 రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. సో ఇలాంటి కొన్ని పాలసీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ లో ఉంటాయి, అన్ని కంపెనీస్ లో ఉండవు. సో అందుకే చాలా మంది ఎంప్లాయీస్ ఎవరైనా రిఫర్ చేయాలని చెప్పి జీరో కూడా కొంచెం ఒక స్టెప్ ముందే ఉంటారు హెల్ప్ చేయాలని చెప్పేసి, బికాస్ ఎంతో కొంచెం మనీ వస్తుంది లేకుంటే ఎంతో హెల్ప్ అవుతుంది చెప్పేసి ఒక థాట్ ఉంది కాబట్టి రిఫరెన్స్ అనేది చాలా మంది నో అని చెప్పకుండా మాక్సిమం రిఫర్ చేస్తూనే ఉంటారు ఇఫ్ యు ఆర్ మీ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం. అండ్ కూడా సో వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ చెప్పిన విషయం ఏంటిదంటే సో వాళ్ళు రిఫరల్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఒక ఛానల్ పోస్ట్ చేసిన లైక్ కాంటాక్ట్ నెంబర్ని బేస్ చేసుకుని వాళ్ళు కాల్ చేసి ఎస్ వీఆర్ హెల్పింగ్ రిఫరల్ మేము ప్రొవైడ్ చేస్తాం, సో మాక్సిమం మీకు జాబ్ వచ్చేలా మేము చేస్తాం కోటివిటీ కంపెనీలో, సో జస్ట్ పే అమౌంట్ 50,000 అడిగారంట. సో 50,000 పే చేయండి, జాబ్ పక్కా తెప్పిస్తాం. ఫస్ట్ అయితే ఒక 10,000 పే చేయండి, ఈ 10,000 మీకు రిఫరెన్స్ ఇప్పిస్తాం, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మిగతా 40,000 పే చేయండి చెప్పి చెప్పారంట. సో ఇక క్రేజ్ థింగ్ ఏంటంటే కోడర్స్ ఇలాంటి కొన్ని చెప్పా కదా, సో చాలా ఫేక్ ప్రామిస్ అని కొంచెం మనీ సంబంధించిన కొన్ని జరుగుతాయి కూడా హైదరాబాద్లో. ఒక జాబ్ కోసం మీరు మ్యాక్సిమం అమౌంట్ పే చేయకండి. ఇక్కడ చిన్న ఒక బేసిక్ థింగ్ అర్థం చేసుకుని ఏంటిదంటే రిఫరెన్స్ అనేది వాళ్ళు ఏదో ఎంప్లాయీ ద్వారా రిఫర్ చేస్తారని చెప్తారు, జాబ్ కూడా పక్కా ఇప్పిస్తా అని చెప్తారు. బట్ మీరు ఒక 10,000 కదా ఏముంది మిగతా జాబ్ వచ్చిన తర్వాత పే చేయొచ్చు అని చెప్పి ఒక థాట్తో మీరు 10,000 పే చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఐడి క్రియేట్ చేసి దే విల్ గివ్ రిఫరెన్స్ అని చెప్పేసి పంపిస్తారు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫార్మెన్స్ చేసి మీ హార్డ్ వర్క్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వీళ్ళేమంటారు మా వాళ్ళే మీకు సెలెక్ట్ అయ్యారు, వి హెల్ప్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ, మీకు జాబ్ ప్లేస్మెంట్ చేయించు అని చెప్పేసి వాళ్ళు ఫాలో అప్ చేసి మీకు జాబ్ వచ్చిందా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఆ రిమైనింగ్ 40,000 పే చేసుకుంటారు. బట్ క్రేసింగ్ ఏంటంటే ఇక్కడ మీ హార్డ్ వర్క్ ద్వారానే మీరే ఆ జాబ్ సంపాదించుకుంటారు. అండ్ ఒకవేళ జాబ్ సెలెక్ట్ కాలేదనుకోండి, వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే సారీ మీరు సరి పర్ఫార్మెన్స్ చేయలేదు అందుకే మేము ఇక్కడ జాబ్ మీకు రాలని చెప్తారు. సో ఇక్కడ వీళ్ళకు 10,000 ప్రాఫిట్, మీకు ఇక్కడ 10,000 లాస్. అదేవిధంగా ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి 50,000 ప్రాఫిట్, మీ హార్డ్ వర్క్ కూడా వాళ్ళకే వర్క్ ఉంటుంది. సో గాయ్స్ ఇలాంటి నమ్మకండి, చెప్పా కదా రిఫర్ చేయాలనుకున్న ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. సో మీ ఫ్రెండ్ సర్కిల్ అలా చిన్న కాంటాక్ట్స్ తెచ్చుకొని వాళ్ళు రిఫర్ చేస్తే ఫ్రీగానే చాలా మంది ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా రిఫర్ చేస్తారు. అండ్ జాబ్ రావడం అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ కోడర్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటిదంటే రీసెంట్ గా మనకు తెలిసిన విషయమే మార్చ్ మంత్ నుంచి మే మంత్ వరకు కోటివిటీ వాళ్ళు కొన్ని జాబ్ రోల్స్ కి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. లైక్ ఏమంటారు పాలసీ కాన్ఫిగరేషన్ కానీ ఆడిటర్, అదేవిధంగా కంటెంట్ అనలిస్ట్ అండ్ క్లినికల్ అనలిస్ట్ అని చెప్పేసి కొన్ని జాబ్ రోల్స్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ మనలో చాలా మంది కొందరు కోడర్స్ కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు ప్రజెంట్ డౌట్ ఏంటంటే మరి అప్పుడు జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ మెడికల్ కోడింగ్ జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చా లేదని. ఎందుకంటే ఒకసారి మనం కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామంటే మన ప్రొఫైల్ అనేది ఆ కంపెనీలో మ్యాక్సిమం 6 months వరకు ఉంటుంది వ్యాలిడిటీ. సో ఆ 6 months వరకు మనం మళ్ళీ వేరే జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. లైక్ కొన్ని కంపెనీస్ 3 months ఉంటాయి, కొన్ని కంపెనీలో 6 months, కొన్ని కంపెనీ 1 year వరకు ఉంటాయి. సో అదేవిధంగా కోటివిటీలో అయితే 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మనం ఈ 6 months లో మళ్ళీ ఏ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అవ్వలేదు ఒక డౌట్. సో మాక్సిమం నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే
ఒకసారి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కోటివిటీ కంపెనీలో మీ ప్రొఫైల్ అక్కడ ఉంటుంది కాబట్టి మాక్సిమం 6 మంత్స్ వరకు అయితే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేము. బట్ బై ఛాన్స్ అవి డిఫరెంట్ రోల్స్, అదేవిధంగా ఇది డిఫరెంట్ రోల్ కాబట్టి సో మేక్ షూర్ టు అటెండ్. ఒకవేళ మీరు ఇంతకుముందు ప్రీవియస్‌గా వేరే జాబ్ రోల్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఇది మెడికల్ కోడింగ్ రోల్ కాబట్టి వెళ్ళి ఒకసారి అయితే అటెండ్ అవ్వండి. అండ్ కోడర్స్ అదే విధంగా చాలా మందికి ఉన్న లాస్ట్ డౌట్ ఏంటిదంటే ఇంటర్వ్యూ అనేది ఓన్లీ 1 డే మే 17కే ఉందా? లేకుంటే 2 డేస్ మే 16థ్ కూడా కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకు చాలా మందికి డౌట్ వచ్చిందంటే మనకొచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మే 17థ్ అని మెన్షన్ చేశారు. బట్ ఇన్ ద సేమ్ వే మనలో కొందరు ఫాలోవర్స్ చాలా మందికి కొందరికి మెయిల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కొంచెం మెయిల్ వచ్చింది. అది ఏంటిదంటే వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ మే 16థ్ నాడు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి మెయిల్ వచ్చిందంట. సో అందుకే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో కేవలం లైక్ మెయిల్ వచ్చిన వాళ్ళు మే 16థ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా? లేకపోతే 17థ్ అటెండ్ అవ్వచ్చా? అని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో అసలు ఆ మే 16థ్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చిన వాళ్ళకు ఇన్ డీటెయిల్‌గా ఏం మెన్షన్ చేశారంటే యాస్ డిస్కస్డ్ వి ఆర్ ప్లానింగ్ ఫర్ ద బిలో డ్రైవ్ ఎట్ హైదరాబాద్. ప్లీజ్ అక్నాలెడ్జ్. థాంక్ యూ. సో కోటివిటీ రిక్రూట్మెంట్ డ్రైవ్ హెచ్‌సిసి మెడికల్ కోడింగ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ హైదరాబాద్. ఓన్లీ ఫర్ లైఫ్ సైన్స్, ఫార్మసీ అండ్ నర్సింగ్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్స్ బోత్ సిపిసి సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ నాన్ సర్టిఫైడ్ క్యాన్ అప్లై. సో ఇక్కడ సిపిసి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ అని మెన్షన్ చేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఈ డ్రైవ్‌లో కేవలం సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కాకుండా నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు అని చెప్పుకున్నారు. బట్ మనకైతే ఈ బోత్ సిపిసి సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ నాన్ సర్టిఫైడ్ క్యాన్ అప్లై అనేది 16థ్ మే అండ్ పర్టికులర్ పర్సన్స్‌కి ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనుకుంటా. లైక్ ఫర్ నాన్ సర్టిఫైడ్ ట్రైనర్స్. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16థ్ మే 2025. టైమ్ ప్లీజ్ షెడ్యూల్ ఈక్వల్లీ ఇన్ ద బిలో స్లాట్స్ ఫర్ బోత్ ద డేస్ అంట. సో బోత్ ద డేస్ అనగానే 16థ్ మే అండ్ 17థ్ మే అనుకుంటున్నాం మనం ఇక్కడ. ప్లీజ్ కన్ఫర్మ్ the number of candidates you can line up and share the final list of candidates in the attached Excel. సో వీళ్ళకు సో మేబీ ఒక ఇన్స్టిట్యూట్‌కో లేకుంటే కన్సల్టెన్సీకో ఈ మెయిల్ పంపించినట్టున్నారు. ఫస్ట్ బ్యాచ్ 9 AM, సెకండ్ బ్యాచ్ 12 PM. సో 2 బ్యాచెస్‌లో 100 మెంబర్స్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అండ్ ఓవరాల్ లైనప్ ఆఫ్ మినిమమ్ 100 క్యాండిడేట్స్. సో ఒక 100 క్యాండిడేట్స్ వస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి కోటివిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 10th ఫ్లోర్, గెలాక్సీ ప్లాట్ నెంబర్ అండ్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, రాయదుర్గం. సో హైదరాబాద్ రంగారెడ్డి ల్యాండ్ మార్క్ ఆపోజిట్ ఐకియా. సో ప్రజెంట్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పంపించినటువంటి ఎక్సెల్ షీట్ ఇచ్చారు. సో ఈ ఎక్సెల్‌లో వాళ్ళు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేవి ఫిల్ చేసి మేబీ కంపెనీకి ఇచ్చారనుకుంటా. సో ఆ ఇచ్చిన ప్రకారమే ఈ మెయిల్ అనేది వాళ్ళకి వచ్చినట్టు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ మెడికల్ కోడర్ అండ్ హెచ్‌సిసి డీటెయిల్డ్ జాబ్ డిస్క్రిప్షన్ అటాచ్డ్. సో ఈ మెయిల్ అయితే మనం 3 కేటగిరీ డివైడ్ చేసాం. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి రిక్రూట్మెంట్ ఎవరికెలా పంపించారు. సెకండ్ వచ్చేసి రోల్ ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ డిస్క్రిప్షన్ ఏంటంటే This is open for licensed graduates only. We are looking for serious candidates who wish to make a long-term career in US healthcare and medical coding. In case the candidates have some other plans like relocation abroad, starting own business, higher studies, government exams, etc. in the near future, such students should not apply for this opportunity. Job location will be Hyderabad and this is strictly work from office opportunity. Under no circumstances work from home will be given and this should be made very clear to the candidates. Candidates should be available to join on 2nd June 2025. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేబీ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఎవరైతే కొన్ని క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాతనే సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లిస్ట్లో నేమ్స్ తీసుకొని కంపెనీకి ఇన్స్టిట్యూట్ నుంచి కంపెనీకి ఆ నేమ్స్ వెళ్ళినట్టున్నాయి. మెడికల్ కూడా హెచ్ఎస్కి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారో సో లాంగ్ టర్మ్ కెరియర్ చేసుకున్న వాళ్ళే, సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు లేకుంటే వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే హైయర్ స్టడీస్ వెళ్దాం అనుకున్నారు, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఆపర్చునిటీ కాదని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారు. కాబట్టి సో ఎవరైతే సీరియస్గా ఉండి ఎస్సీసీ కోడింగ్లో లేకుంటే కోటివిటీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మెడికల్ కోడింగ్లో ఈ కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ కెరియర్ ఈ కంపెనీలో చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే కొన్ని స్ట్రిక్ట్గా సీరియస్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో కోడర్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ ఏంటి అంటే యాజ్ ఫస్ట్ స్టెప్ we will have a presentation round where we will provide entire information regarding our brand and the role, as this will give an opportunity to the students to understand the role completely and apply accordingly. After the presentation, interested candidates will take aptitude test followed by anatomy and medical terminology test. So viewers, we all know the recentగా చాలా కంపెనీస్ లైక్ ఫ్రెషర్స్ క్యాండిడేట్ హైర్ చేసుకున్నప్పుడు aptitude test పెడుతున్నారు. అండ్ ఈ aptitude test లో కూడా there are some
క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పర్సంటేజ్ అండ్ సేల్, లాస్, ప్రాఫిట్, అదేవిధంగా బ్లడ్ రిలేషన్షిప్ అండ్ సమ్ కొన్ని ఏమంటారు, కొన్ని చాలా ఉంటాయి. సో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి టెస్ట్ మేబీ దే కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ కాబట్టి యాప్టిట్యూడ్ టెస్ట్లో కొంచెం మనం ఇక్కడ కొంచెం పాస్ అయ్యి కొంచెం ఒక ఫస్ట్ ముందుకెళ్తేనే విల్ ఫేస్ అనదర్ ఇంటర్వ్యూ. కాబట్టి మనకి చాలా మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కానీ సైన్స్ బైపీసీ వాళ్ళకు ఉన్న మైనస్ పాయింట్ అంటే మ్యాథ్స్. సో కొంచెం మ్యాథ్స్ వీక్ ఉంటాం కాబట్టి కనీసం ఎగ్జామ్ వరకు యాప్టిట్యూడ్ ఒకటి క్లియర్ చేసి అందరూ కొంచెం కొన్ని ట్రికీ క్వశ్చన్స్ కొంచెం యూట్యూబ్లో కానీ లేకుంటే మీకు తెలిసిన బుక్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఎంత అనాటమీ కానీ టెక్నాలజీ కానీ లేకుంటే ఐసీటీ గైడ్లైన్స్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ కనుక మీకు క్లియర్ చేయకపోతే ఫర్దర్ స్టెప్ వెళ్ళదు. కాబట్టి మేక్ షూర్ టు ప్రాక్టీస్ వెల్ అండ్ ప్రిపేర్ వెల్. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టెర్మినాలజీ మెడికల్ అనాటమీ మెడికల్ టెర్మినాలజీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో క్యాండిడేట్స్ విల్ అటెండ్ అవర్ ప్యానల్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది టెక్నికల్ రౌండ్ విల్ అండర్గో హెచ్ఆర్ రౌండ్. సో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ప్యానల్ రౌండ్ ఉంటుంది, లైక్ మేనేజర్ రౌండ్ కానీ ఉంటుంది, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ ఆన్ ద రిజల్ట్ అండ్ ఈమెయిల్స్ విల్ బి సెండ్ అకార్డింగ్లీ ఫర్ నెక్స్ట్ స్టెప్స్. సో ఈ 3 స్టెప్స్ లైక్ ఈ 3 ఇంటర్వ్యూస్ లైక్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి మెయిల్స్ వస్తాయి. జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత లైక్ ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ సబ్మిషన్ కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని చేసిన తర్వాత మే 16, 17 అప్కమింగ్ ఈ మంత్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత June 2కే మనం జాయినింగ్ డేట్ అనేది ఇస్తారు, మేము క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ be part of CodeTVT and will first undergo US healthcare and medical coding training aimed at CRC certification. సో సర్టిఫైడ్ క్యాండిడేట్స్ విల్ డైరెక్ట్లీ గో ఫర్ ప్రాసెసింగ్ ట్రైనింగ్. సో ఎవరైతే సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రాసెస్ ట్రైనింగ్ వెళ్ళిపోతారు. నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ ఎవ్రీ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు క్లియర్ సిఆర్సి సర్టిఫికేషన్ మ్యాక్సిమం 1 attempt పర్మిటెడ్ బై ఏఏపిసి. సో నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అయితే డైరెక్ట్గా ట్రైనింగ్ వెళ్ళిపోతారు, హెచ్సిసి కోడింగ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఫర్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు సిఆర్సి సర్టిఫికేషన్, సో మనకి సిపి సర్టిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా హెచ్సిసి కోడింగ్ చేయాలంటే సిఆర్సి ఉంటుంది. సో సర్టిఫైడ్ రిస్క్ అడ్జస్ట్మెంట్ కోడ్ అనే ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. సో అది మ్యాక్సిమం చేసిన వాళ్ళకు హెచ్సిసి కోడింగ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారంట ఫస్ట్ 1 attempt వరకు. సో అదొకటి. కోటివిటీ విల్ పే ఫర్ సిఆర్సి సర్టిఫికేషన్ ఫీజ్ అండ్ ఏ ట్రైనింగ్ సర్వీస్ అగ్రిమెంట్ will then be executed by each employee for a minimum service period of 24 months with Cotiviti, effective from the date of payment of CRC certified fees. సో మ్యాక్సిమం నాన్ సర్టిఫైడ్ వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు, బట్ అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ లైక్ సిఆర్సి సర్టిఫికేషన్ ఫీజ్ వీళ్ళే పే చేస్తారు. కాబట్టి ఒక 24 months ఒక 2 years బాండ్ ఉంటుంది. సో గైస్ ఇది గుర్తుంచుకోండి, ఇది 24 months సర్వీస్ బాండ్ ఈజ్ మ్యాండేటెడ్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్టిఫికేషన్. అండ్ శాలరీ ప్యాకేజ్ ఉన్నారు ఇక్కడ. నాన్ సర్టిఫైడ్ వచ్చి 3 LPA అండ్ సర్టిఫైడ్ వాళ్ళకి వచ్చేసేమో 3.6 LPA అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ సర్టిఫైడ్ క్యాండిడేట్ మళ్ళీ మనకి కొన్ని ఇందులో ఇన్సెంటివ్స్ కానీ తర్వాత కొన్ని ఏమంటారు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అండ్ గ్రూప్ సెల్ఫ్ ఇన్సూరెన్స్ అని ఉన్నాయి. అండ్ సో సమ్ బెనిఫిట్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. సో ఇట్స్ సో దేర్ ఆర్ సమ్ అదర్ బెనిఫిట్స్. ఇవన్నీ మనం కంపెనీ జాయిన్ అయిన తర్వాత విల్ కమ్ టు నో దట్. అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ రికార్డింగ్ పెట్టేశారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి కొన్ని దట్స్ ఆర్ రిక్రూటింగ్ ఇండియా అప్డేట్స్ అని చెప్పేసి అటాచ్మెంట్ చెప్పారు ఈమెయిల్లో. సో ఈ మెయిల్ అనేది కేవలం కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా కొన్ని ఇన్స్టిట్యూట్ పంపించారు. వీ డోంట్ నో విచ్ ఇన్స్టిట్యూట్, లేకుంటే ఇన్స్టిట్యూట్ లేకుంటే కన్సల్టెన్సీ లేకుంటే కాలేజ్ మనకు కూడా తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇందులో మెన్షన్ చేసిన ప్రకారం అయితే 16 and 17 2 daysలో ఇంటర్వ్యూ ఉంటున్నాయి. అండ్ బోత్ సిపి సర్టిఫైడ్ అండ్ నాన్ ట్రైన్ సర్టిఫైడ్ క్యాన్ అప్లై అని చెప్పారు. సో కూడా మీరు కనుక హైదరాబాద్ లొకేషన్లో ఉండి ఒకవేళ మనకి మ్యాక్సిమం మార్చ్ మంత్లో అయితే ఆప్టోమ్లో ఇంటర్వ్యూస్ ఎక్కువ జరిగాయి సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కోటివిట్లో జరుగుతున్నాయి. ఓకే, వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ హైదరాబాద్ చెప్పవచ్చు. సో మేక్ షూర్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు ఒకవేళ సర్టిఫైడ్ అయినా నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అయినా మేక్ షూర్ టు గో దేర్. సో ఆ రోజు 17th కానీ లేకపోతే 16th 17th ఒక 2 daysలో ఏ ఒక డే కన్నా లైక్ మ్యాక్సిమం వెళ్ళి ఒక డే ముందే వెళ్ళి లైక్ ఎంక్వైరీ చేయండి, లైక్ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ. ఇఫ్ దే ఆర్ అలౌవింగ్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కూడా అలౌ చేస్తున్నారంటే గివ్ యువర్ బెస్ట్. చూసారు కదా. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ అప్డేట్, సో అప్కమింగ్ కోటివిటీ ఇంటర్వ్యూ గురించి హైదరాబాద్ లొకేషన్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అప్డేట్ తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో ఇన్పుట్ చేయండి, లేదంటే మన పర్సనల్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిన్ చేయండి. సో రీచ్ అవుట్ గైస్. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ క్లారిఫికేషన్, సో ఐ విల్ రెస్పాన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, మ్యాక్సిమం ఎంతమందికి అంతమందికి షేర్ చేయండి. ఒక
దెల్ గెట్ సమ్ క్లారిఫికేషన్, ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి అందుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అప్కమింగ్ ఇంకా ఇఫ్ యూ నీడ్ లైక్ అప్కమింగ్ డేస్లో మీకు ఇంకా మెడికల్ కోడింగ్ సంబంధించిన జాబ్ ఇంటర్వ్యూస్ సంబంధించిన వీడియోస్ కనుక మీకు ఓపెనింగ్స్ కనుక తెలియాలంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ ఫాలో చేయండి. సో మనం వీడియో చేసి పోస్ట్ చేసి లోపే ఐఎమ్ పోస్టింగ్ ది జాబ్ ఓపెనింగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నాకు వచ్చిన వెంబటే నేను త్వరగా మన ఛానల్ పోస్ట్ చేసాను కాబట్టి యూ విల్ గెట్ త్వరగా అప్డేట్స్ అందుతాయి. కాబట్టి మేక్ షూర్ టు ఫాలో, సబ్స్క్రైబ్ మై డియర్ కోడర్స్. Okay, my dear viewers, make sure to prepare well. So, give your best. All the best, my dear coders. And see you soon in another video. Until then, keep coding. Have peace. Love you all. Take care.